మా కథమ్మమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. ఈ భాద్రపద మాసంలో వినాయకుల వారు వచ్చారు, వెళ్ళారు. అదేనండి వినాయక చవితి, నవరాత్రులు. కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ రాత్రులే జయప్రదంగా ముగించుకుని, ఈరోజు మా ఇంటి దగ్గర వినాయకుడిని నిమజ్జనానికి పంపించబోతున్నారు. కొన్ని చోట్ల 9 రోజులు, కొందరు 11 రోజులు, ఇంకొన్ని చోట్ల 13 రోజులు ఇలాగా ఎవరి వీలుని బట్టి వాళ్ళు వినాయకుడికి పూజలు అందించి చివరి రోజున నిమజ్జనం చేస్తున్నారు. మా ఇంటి దగ్గర అయితే ఈ 12, 13 రోజుల నుంచి చాలా కోలాహలంగా, ఆనందంగా, సమిష్టిగా జరిపారండి. చాలా బాగున్నాయి ప్రోగ్రాములు అవి. ఇప్పుడు నేను చూపిస్తున్న వినాయకుడు మా ఇంటి దగ్గర పెట్టిన వినాయకుడండి. తర్వాత 3 రోజులు ఇంటి దగ్గర జరుపుకున్న వాళ్ళు 5 రోజులు ఇంటి దగ్గర ఆ చిన్న చిన్న బుజ్జి బుజ్జి వినాయకుల్ని వాళ్ళు ఇంట్లో పూజ జరుపుకున్నవన్నీ తీసుకొచ్చి ఈ పెద్ద వినాయకుడి చుట్టూ పెట్టారు. ఈ పెద్ద వినాయకుల వారు తన పరివారంతో కూర్చున్నట్టుగా అనిపించింది నాకైతే. నిమజ్జనం చేసే రోజు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. మా వినాయకుడు కూడా అందులోనే బుజ్జి వినాయకుడు అక్కడే ఉన్నాడు. ఇకపోతే ఈ కార్యక్రమాల్లో చక్కగా ఆటలు ఆడారు, జంటలు జంటలుగా డ్యాన్సులు చేయించారు. చక్కగా ఆడవారంతా కోలాటం డ్యాన్స్ వేశారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా. చాలా బాగుంది. చక్కగా డ్యాన్సులు చేశారు. ఆ డ్యాన్సుల్లో క్లాసికల్ భరతనాట్యం చేశారు. ఈ పాప చాలా బాగా వేసింది. రకరకాల ఆటలు ఆడించారు. స్త్రీలంతా చక్కగా ఉత్సాహంగా పాల్గొన్నారు. చేసుకోవాలనుకున్న జంటలతో హోమం చేయించారు. తర్వాత దంపతులు కూర్చుని మామూలుగా కూడా పూజలు చేశారు. అన్నీ చాలా చక్కగా జరిగాయండి. మీతో షేర్ చేయాలని ఇవన్నీ చూపిస్తున్నాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. అందరూ కూర్చుని భజనలాగా చేస్తూ హనుమాన్ చాలీసా కూడా చదివారండి. ఇంతవరకు బాగుంది. ఇకపోతే కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. కొన్ని చోట్ల కొంచెం భక్తికి విరుద్ధంగా జరుగుతున్నవి, సోషల్ మీడియాలో చూస్తున్నవి, వింటున్నవి కొన్ని విషయాలు మీ దగ్గర ప్రస్తావిస్తాను. ఇక్కడ 1, 2 విషయాలు చెప్పదలుచుకున్నానండి. అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. చక్కటి విందు భోజనాలు కూడా పెట్టారు. 2 సార్లో 3 సార్లో పెట్టారండి. ప్రసాదాలు వగైరా చాలా రుచికరంగా ఉన్నాయి. అన్నీ బాగా నిర్వహించారు. అయితే వీటితో పాటు మనకి ఇష్టమైన పదార్థాలతో విందు భోజనం చేశాక రుచులనన్నిటినీ ఆస్వాదిస్తుంటే మెంతిగింజ చేదుగా పంటి కింద పడినట్టుగా ఈ కార్యక్రమాల్లో లుంగీ డ్యాన్సులు వచ్చాయి. తనివి తీరలేదే, నా మనసు నిండలేదే, ఊ అంటావా మామ, ఊ అంటావా, ఇలాంటివి కూడా చాలా చోటు చేసుకోవడం జరిగిందండి. ఇలాంటి పాటలు డ్యాన్సులను అయితే మాలాంటి చేదస్త పెద్దాళ్లే కొంచెం అభ్యంతరకరంగా అనుకుంటారేమో అని నేను అనుకున్నానండి. కానీ సోషల్ మీడియా చూస్తుంటే చాలామంది దీనికి వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ పెద్దలందరితోటి, తల్లిదండ్రులందరితోటి పిల్లలు కూడా హుషారుగా పాలు పంచుకుంటున్నారు. ఈ భక్తి కార్యక్రమంలో మనం వాళ్ళకి మన సాంప్రదాయం, భక్తి నేర్పుతున్నట్టేగా. అది చాలా ఆహ్వానించదగ్గది, మంచిది. కాకపోతే మరి ఇలాంటి డ్యాన్సుల వల్ల, పాటల వల్ల వాళ్ళకేం చెప్తున్నాం మనం పిల్లలకి? వినాయకుడి ముందర ఊ అంటావా, ఊ అంటావా మామ అని పాడొచ్చు, లుంగీ డ్యాన్స్ చేయొచ్చు అనేదేగా పిల్లలకి అర్థమయ్యేది. ఎందుకంటే మరి అవే హుషారుగా కూడా ఉంటాయి పిల్లలకి. కాబట్టి మనం భక్తిని ఆచరించదలిస్తే దాన్ని భక్తిగానే, పవిత్రంగానే ఆచరిద్దాం. ఆచరించాలి, లేకపోతే వదిలేయచ్చు. అంతేగాని భక్తిని దయచేసి కలుషితం చేయొద్దు. అంతంత పెద్ద పెద్ద విగ్రహాలని వేరే వేరే మెటీరియల్తో, అంటే ప్రకృతికి హాని కలిగించే మెటీరియల్తో, హాని కలిగించే రంగులతో తయారు చేయొద్దు. మట్టి విగ్రహాలు పెట్టుకుని పూజ చేసుకోండి
అని ఎంతమంది చెప్తున్నా ఎవరూ వింటలేదు దాదాపు. అలాగే భక్తిగా జరుపుకోవాల్సిన కార్యక్రమాన్ని ఇలాగా ఇటువంటి పాటలతోటి, డాన్సులతోటి మన సాంప్రదాయాన్ని మనమే చులకన చేసుకుంటున్నామా అని అనిపించక మానదు. అయితే మరో విషయం, మరేం చేయాలి? ఇంకో కోణంలో ఆలోచించా. ఎందుకంటే 9 రోజులు, 11 రోజులు, 13 రోజులు పందిళ్లలో వినాయకుడిని పెడుతున్నారు. మరి 9 రోజులు, 11 రోజులు, 13 రోజులు చుట్టుపక్కల అందరినీ విరాళాలు అడిగి కొన్ని వేలో, కొన్ని లక్షలో పోగు చేసి ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు చాలా చోట్ల. ఎక్కడైతే పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారో అక్కడ జరిగేది సాధారణంగా ఇదే. అలాంటప్పుడు ఆ వేలకో, ఆ లక్షలకో లెక్క చూపించాలంటే ఈ 9 రోజులు లేదా ఈ 11 రోజులు, ఈ 13 రోజులు కార్యక్రమాలు చేయాలి కదా! కార్యక్రమాలు చేయాలంటే రోజు సాయంత్రం పూట కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నారు. మరి ఆ 3 గంటలు ప్రతిరోజు అంటే ఏమొస్తాయి? భక్తి పాటలే, భక్తి డాన్స్‌లే చేస్తే ఎన్నో రావు, చూడరు, పిల్లలకి హుషారుండదు. కాబట్టి ఇలా జరుగుతోందా అని కూడా నాకు అనిపిస్తోంది. పూర్వం కూడా ఇలా జరిపేవారు. కానీ 9వ రోజునే నిమజ్జనం చేసేవారు నాకు గుర్తున్నంత వరకు. అయితే ఆ సాయంత్రాలు హరికథల్లాంటివి పెట్టేవాళ్ళండి. హరికథలు, భక్తిపూర్వకమైన డ్రామాలు వేసేవారు. ఇక ఒక డ్రామా పెట్టారంటే లేదా ఒక హరికథ తీసుకుంటే ఈజీగా 2, 3 గంటలు అయిపోయేవి. రాత్రి 9, 10 అయ్యేది. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా డ్రామాలు లేవు, హరికథలు లేవు. క్లాసికల్ డాన్సుల్లో చాలా వరకు ఆ ఐటమ్స్ అన్నీ భక్తిపూర్వకమైనవే ఉంటాయి. అదెక్కడ ఒకటో రెండో పెడతారు. మిగతావన్నీ 10, 15 లుంగీ డాన్స్‌లే. ఇది కాదండి చేయాల్సింది. వినాయకుడు గానీ, మరో దేవుడు గానీ, మరో దేవత గానీ, నాకిన్ని రోజులు పెట్టాల్సిందే మీరు, నన్నిన్ని రోజులు ఉంచాల్సిందే, నాకిలా డాన్సులు పెట్టాల్సిందే, ఇలాంటి పాటలు పెట్టాల్సిందే అని ఏ దేవుడు, దేవత అడగరండి. చివరగా ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకొకటే అనిపించిందండి. మంది ఎక్కువైతే మజ్జిగ పలచనంటారు గదా! అలాగే ఈ కార్యక్రమాలు చేసే రోజులు సాగలాగి 9, 11, 13 ఇలా ఎక్కువ రోజులైన కొద్దీ ఎక్కువ ఇలా కార్యక్రమాలు పెట్టాల్సొస్తూ ఉంటుంది. అనేక రకాలు చేయించాల్సొస్తోందేమో మరి దానివల్ల. ఇలాంటి కార్యక్రమాలు పెట్టే కంటే ఒక్కరోజు ఏకాహంలాగా, ఏకాహం అంటే 24 గంటలు జరపడం. హాయిగా అందరూ పాల్గొని అంతా భక్తే ఉంటుందప్పుడు. లేదా 3 రోజులు, 3 రోజులు జరుపుకొని సాయంత్రాలు హాయిగా భక్తి సంగీతమో, భక్తికి సంబంధించిన డాన్స్‌లో, భక్తి కార్యక్రమం ఏదైనా సరే అందరూ కూర్చుని పోని భజనల్లాంటివి చేయడమో, మంచి ప్రవచనాలు గరికపాటి వారిని పిలిపించి ప్రవచనాలు పెట్టించారుగా మా దగ్గర గూడా. చాలా అందరూ మంచి అటెండెన్స్ ఉంది. అలాంటి ప్రవచనాలు చెప్పించటమో, 3 రోజులు ఇట్టే గడిచిపోతాయండి. మళ్ళీ ఎప్పుడెప్పుడు చేస్తారా అని ఎదురు చూసే ఇదిగా ఉంటుంది. ఒకవేళ ఇలాంటివేమన్నా హుషారుగా జరుపుకోదలుచుకుంటే కల్చరల్ ఈవెంట్స్ పెట్టుకోవచ్చండి. 3 నెలలకోసారో, 2 నెలలకోసారో. అప్పుడు మన ఇష్టం వచ్చిన పాటలు పాడుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన డాన్సులు చేసుకోవచ్చు. అంతేకానీ భక్తి పేరు మీద అలాంటి పాటలు, డాన్సులు మాత్రం చాలామందికి అభ్యంతరకరంగానే ఉందండి. చాలా చోట్ల మద్యం తాగి డాన్సులేయడం, అనుచితమైన డాన్సులైతే, పాటలైతే చాలా విమర్శొస్తోంది. మరి ఈ పరిస్థితి ఎప్పటికైనా మారుతుందో, మారదో ఎదురు చూడాల్సిందేగా. మరి సెలవా?